హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ సుమతి గారు. హాయ్ అండి. మరి ఇవాళ మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం చేసి చూపించబోతున్నారు? సేమియా మిక్స్డ్ లడ్డు అండి. సేమియా లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. సేమియా, కాజు, ఘీ, ఓట్స్, పల్లి, బెల్లము, ఇలాచి పౌడర్. సో కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, మరి తయారు చేసే విధానం చూద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత మీరేంటో చాలా పౌడర్స్ చేసి పెట్టారు అక్కడ, ఏంటవన్నీ? సేమియా కొంచెం ఘీ వేసుకొని వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి పౌడర్ చేసుకోవాలి. ఓ, దాన్ని కూడా పౌడర్ చేయాలా? అలాగే పల్లీలు కూడా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఓట్స్ కూడా గీతో అంటే ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వాడామో అవన్నీ పౌడర్ చేసి విడివిడిగా వేయించుకొని పౌడర్స్ చేసుకొని పెట్టాను. ఓకే, ఒకసారి బట్టి చూద్దాం, మా వ్యూయర్స్ కి చూపిద్దాం. ఇదేం పౌడర్? పల్లీల పౌడర్. ఓకే, సో పల్లీని నేతిలో కొద్దిగా వేయించుకొని దాన్ని పౌడర్ చేయాలి. సో ఇది పల్లీల పౌడర్. నెక్స్ట్ కాజు పౌడర్. ఇది కాజు పౌడర్. సేమ్ ఇందాక ఎట్లాగైతే పల్లీలకి మనం చేసుకున్నామో అట్లాగే దీన్ని కూడా, కాజుని కూడా జస్ట్ నేతిలో వేయించుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చేయాలేమో కదా ఇవన్నీ కూడా? ఓకే, అలాగే సేమియా సేమ్ అలాగే కదా, సేమ్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఘీ, పాన్ వేడైన తర్వాత అంతే కదా? ఓకే, ఓకే. సో మనకి జీడిపప్పు వేగిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి? పౌడర్స్ అన్ని తీసుకొని మిక్స్ చేసుకున్నాం. ఒక బౌల్ ఏమైనా తీసుకోవాలేమో కదా పౌడర్స్ అన్ని తీసుకోవడానికి? అవునండి. కాజు పౌడర్. ఓకే, ముందుగా కాజు పౌడర్ వేసుకున్నాం. నెక్స్ట్ పల్లీ పౌడరా? పల్లీ పౌడర్. ఓకే, కాజు పౌడర్ అండ్ పల్లీల పొడి. నెక్స్ట్ సేమియా పౌడర్. అన్నీ చాలా ఏమంటారు ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు మీరు కదా? ఇలాచీ పౌడర్. ఓట్స్ పౌడర్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నామా? వేసేసుకున్నాం. కాజును ఓట్స్ ఒకసారి. ఓ, అది మీరు చెప్పలేదు యాక్చువల్ గా. ఓకే, సో కాజు ఓట్స్ ను కూడా వేయించాలా? ఓట్స్ ను కూడా వేయించాలి. ఓకే, సో కాజు ఓట్స్. సో వ్యూయర్స్ చూడండి, కాజు అండ్ ఓట్స్ రెండు కూడా నేతిలో వేయించుకుని అవి రెండు కలిపి మిక్స్ చేసుకుని పౌడర్ లాగా తయారు చేయాలి. ఓకే, ఇప్పుడు బెల్లం. దీంట్లో బెల్లం వేస్తున్నాం. ఎంత క్వాంటిటీ ఇవన్నీ? అన్ని ఒక్కొక్క కప్పు అండి. ఓకే, కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు బెల్లం ఎక్కువగా చూసి వేసుకోవాలండి. స్వీట్ గా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, బెల్లం బదులు షుగర్ ఏమైనా వాడచ్చా? షుగర్ వాడచ్చు, కానీ హెల్తీగా ఇప్పుడు షుగర్ వాడట్లేదు కదండి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, అందువల్ల బెల్లమే యూజ్ చేస్తున్నాము వంటల్లో చాలా వరకు. ఓకే ఓకే, ఇప్పుడు దీంట్లో నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇందులో వేసుకోవచ్చా నెయ్యి వేడి చేయడం? సేమ్ అదే పాన్ లో వేడి చేసుకోవచ్చు. ఓకే, సో నెయ్యి వేడయింది, దాంట్లో వేసుకున్నాం మనం ఆల్రెడీ ఆల్ పౌడర్స్ అన్ని కలుపుకొని దాంట్లో బెల్లం కూడా వేసుకున్నాం కదా, దాంట్లో నెయ్యి. ఇది కొంచెం చల్లారాక కడతామా లేకపోతే ఇలా లైట్ చల్లారాలండి? లైట్. మామూలుగా సున్నుండలు అవి చేసినట్టే ఇది కూడా చేయడం, ప్రొసీజర్ అంతా అలాగే ఉంటుంది కదా. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకం? మామూలుగా సున్నుండలు చేస్తాం కదా, దాని బదులు వేరే ఏమన్నా కొత్తగా వెరైటీ ట్రై చేద్దామని ట్రై చేస్తాను. అవును, వాళ్ళు ఇది మా మీద ప్రయోగమా లేకపోతే ఆల్రెడీ చేశాను, మా బాబుకి చాలా ఇష్టం. ఓకే ఓకే, సుమతి గారు మరి ఇది రెడీ అయిపోయిందంటారా? చల్లారిండొచ్చా? చల్లారింది, చూద్దామా మరి? ఓకే, సుమతి గారు ఇప్పుడు లడ్డూలు చేయడానికి అనుకూలంగానే ఉందా? ఏం వేడే తెలియదు కదా? లేదండి. ఓకే, దీనికి మామూలుగా ఒక కవర్ తీసుకొని కానీ లేకపోతే ఒక చేతి మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటారా? ఏం లేదా, నార్మల్ గా చేయడమే. ఓకే, స్టార్ట్ చేద్దామా లడ్డు చేయడం? చేద్దామండి. మొత్తం పౌడర్స్ అన్ని కంప్లీట్ గా కలవాలి. ఓకే, లేదంటే టేస్ట్ మారిపోతుంది. ఓకే, లడ్డు చేసుకుందామండి. ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఓకే, సో ఆల్రెడీ వచ్చేసిందండి. నీట్ గా ట్రే తీసుకోండి. ఓకే, సో ఇంత సైజ్ ఉంటేనే బాగుంటుంది కదా లడ్డు? అవునండి, లడ్డు అంటే కనీసం చేతిలో ఇంత ఉండాలి. పిల్లల కోసం అయితే తినలేరు అనుకుంటే కొంచెం చిన్న సైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఉంటాయా, నిల్వ ఉంటాయా? నిల్వ ఉంటాయండి, వాటర్ దీంట్లో అసలు యూజ్ చేయట్లేదు కదా, తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ లా అన్ని వేసాం కాబట్టి ఉంటుంది. ఓకే,
అసలు అన్ని రోజులు ఛాన్స్ ఇవ్వరేమో పిల్లలు. ఇంత మంచి డెలిషియస్ ఫుడ్ కనిపిస్తూ ఉంటే, దట్టు ఇప్పుడు ఇంకా హాలిడేస్. సేమియా మిక్స్డ్ లడ్డు రెడీ. ఓకే, టేస్ట్ చెప్పండి. ఓకే సరే అయితే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి సుమతి గారు ప్రిపేర్ చేసిన మిక్స్డ్ సేమియా లడ్డు ఇప్పుడు నా చేతిలో రెడీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. అండ్ అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని వాడారు కదా, పల్లి, బెల్లం, అలాగే కాజు, వీటన్ని టేస్ట్ అయితే చక్కగా తెలుస్తుంది. ఓట్స్ ఎలాగో మనకు టేస్ట్ తెలియదు కాబట్టి అవేం తెలియట్లేదు. మిగిలిన టేస్ట్ అయితే, మిగిలిన ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అయితే చాలా చక్కగా తెలుస్తుందని మరి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సుమతి గారు, సూపర్ టేస్టీ లడ్డు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.